అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. మీ అందరికీ కూడా మా అందరి తరఫున శ్రావణ మాస శుభాకాంక్షలు. మనం ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఎన్నో పాటలు, స్తోత్రాలు, మంగళహారతులు నేర్చుకుంటున్నాం, చక్కగా పాడుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనం శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోనూ పూజింతుమమ్మ అంటూ ఈ మధ్యకాలంలో చాలా బాగా ఫేమస్ అయినటువంటి పాట ఇది. ఈ పాటను ఎవరు రచించారో మాకైతే తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే ఈ పాట చాలా సింపుల్ ట్యూనింగ్లో మనందరికీ తెలిసిన ఒక సినిమా పాట, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ అనే ఆ పాట ట్యూన్ లాగా ఉంటుంది ఈ పాట. కాబట్టి ఆ పాట అందరూ విని ఉన్నారు కాబట్టి ఆ పాట ట్యూనింగ్లో ఉన్న ఈ పాటని ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాడుకోగలుగుతారు, పాడుకొని ఆనందించగలుగుతారు. ఈ పాట మోహన రాగం ఆధారంగా స్వరపరచబడింది అని చెప్పవచ్చు. తాళం ఖండచాపు తాళం. ఈరోజు మనం సి అంటే 1 శృతిలో ఈ పాటను నేర్చుకుందాం. ఈ పాటలో పల్లవి, చరణాలు అన్నీ కూడా ఒకటే ట్యూనింగ్లో అందరూ సింపుల్గా సులభంగా ఈ శ్రావణ మాసంలో పూజ చేసుకుంటూ అమ్మవారి ముందు పాడుకునే విధంగా ఉంటాయి. ఇక ఈ పాటని నేర్చుకుందాం. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. పల్లవి ఏ ట్యూన్లో ఉంటుందో మొదటి చరణం, రెండో చరణం కూడా అన్నీ ఒకటే ట్యూన్లో ఉంటాయి. పల్లవిని ఆరంభిద్దాం. శుక్రవారపు లక్ష్మి, శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో, రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోనూ, భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మా, పూజింతుమమ్మా. ఆదిలక్ష్మీ నిన్ను, ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ, స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి, ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మా, దీవించుమమ్మా. ఇలా పల్లవి స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి లైన్ ఎండింగ్లో కూడా అంటే శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో అంటూ సస్టైన్ చేయాలి. భక్తి శ్రద్ధలతోనూ పూజింతుమమ్మ అంటూ రాగం. ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ అంటూ దీర్ఘం. ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ అంటూ ప్రతి లైన్ని కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు పల్లవి అలా సస్టైన్ చేస్తూ పాడదాం. రెండోసారి పాడేటప్పుడు దీర్ఘాలు లేకుండా మళ్ళీ ఒకసారి ఆ రాగంతో సస్టైన్తో నేర్చుకుందాం. శుక్రవారపు లక్ష్మి, శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో, రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోనూ, భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మా, పూజింతుమమ్మా. ఆదిలక్ష్మీ నిన్ను, ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ, స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి, ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మా, దీవించుమమ్మా. ఇలా ఫస్ట్ టైం ఇలా రాగంతో పాడిన తర్వాత రెండోసారి ఎండింగ్స్ అలా సస్టైన్ చేయకుండా కట్ చేస్తూ అంటే శుక్రవారపు లక్ష్మి, శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో, రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోనూ, భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మా, పూజింతుమమ్మా. ఆదిలక్ష్మీ నిన్ను, ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ, స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి, ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మా,
దీవించుమమ్మ. గమనించారు, ఫస్ట్ సారి ప్రతి లైన్ని సస్టైన్ చేసాం, రెండోసారి గ్యాప్ లేకుండా. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో, శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో, భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ, భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ. ఆది లక్ష్మీ నిన్ను స్మరించు వేళ, ఆది లక్ష్మీ నిన్ను స్మరించు వేళ, ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ, ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ, దీవించుమమ్మ, దీవించుమమ్మ. అలా రెండోసారి పల్లవి అంతా దీర్ఘాలు లేకుండా పాడాక ఆ దీవించుమమ్మ అని ఎండింగ్లో దీవించుమమ్మ, 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 దీవించుమమ్మ. ఇలా సింపుల్గా పల్లవిని ఆపాలి. ఒకసారి ఈ పల్లవిని కలిపి పాడుకుందాం మొత్తం. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో, భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ, ఆది లక్ష్మీ నిన్ను స్మరించు వేళ, ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ, శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో, భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ, ఆది లక్ష్మీ నిన్ను స్మరించు వేళ, ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ, దీవించుమమ్మ. ఎంత బాగుందో కదా, వింటుంటే సాహిత్యం, ఆ ట్యూనింగ్, అలాగే మనం పాడే విధానం కూడా, ఆ తాళం కూడా చాలా బాగుంటుంది. ఇది పల్లవి. సేమ్ ఈ పల్లవి ఎలా ట్యూన్లో పాడామో, ఏ ట్యూన్లో పాడామో చరణాలు కూడా అదే విధంగా ఉంటాయి. చక్కని వెలుగులో, చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా, నిన్ను చూతునమ్మా, దేవి లక్ష్మి నిన్ను, దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా, అర్చింతునమ్మా. ఇక్కడ కూడా ఫస్ట్ టైం పాడేటప్పుడు చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా అంటూ సస్టైన్ చేయాలి. దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా అంటూ సస్టైన్. చక్కని వెలుగులో, చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా, నిన్ను చూతునమ్మా, దేవి లక్ష్మి నిన్ను, దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా, అర్చింతునమ్మా. చక్కని వెలుగులో, చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా, నిన్ను చూతునమ్మా, దేవి లక్ష్మి నిన్ను, దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా, అర్చింతునమ్మా. ఈ రెండో రిపిటేషన్లో దీర్ఘం లేకుండా కట్ చేస్తూ, చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా, చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా, దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా, దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా. చల్లని తల్లివే, చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి, రావే శ్రీలక్ష్మి. చల్లని తల్లివే, చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి, రావే శ్రీలక్ష్మి. కరుణతో నన్నేలు, కరుణతో నన్నేలు దేవి వరలక్ష్మి, దేవి వరలక్ష్మి. కరుణతో నన్నేలు, కరుణతో నన్నేలు దేవి వరలక్ష్మి,
దేవి వరలక్ష్మి చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి కరుణతో నన్నేలు దేవి వరలక్ష్మి కరుణతో నన్నేలు దేవి వరలక్ష్మి దేవి దేవి వరలక్ష్మి వరలక్ష్మి దేవి దేవి వరలక్ష్మి వరలక్ష్మి దేవి వరలక్ష్మి దేవి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ 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 ఇలా చరణం పాడేటప్పుడు చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మ అంటూ సస్టైన్ చేస్తాం. దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మ అంటూ సస్టైన్ చేస్తాం. రెండోసారి దీర్ఘం లేకుండా. ఆ తర్వాత చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి కరుణతో నన్నేలు దేవి వరలక్ష్మి అంటూ సస్టైన్ చేసి రెండోసారి కూడా మళ్ళీ చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి కరుణతో నన్నేలు దేవి వరలక్ష్మి అని పాడాక ఆ దేవి వరలక్ష్మిని రాగయుక్తంగా కొంచెం స్లోగా పాడి మళ్ళీ పల్లవి అంతా కూడా శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో అంటూ పల్లవి మొత్తం ఒకసారి పాడాలి. ఈ రిపిటేషన్స్ ఒకసారి మనం కలిపి పాడుకుందాం. చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా దేవి లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి కరుణతో నన్నేలు దేవి వరలక్ష్మి చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి కరుణతో నన్నేలు దేవి వరలక్ష్మి దేవి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ దీవించుమమ్మ. ఇక రెండవ చరణం సేమ్ ఫస్ట్ చరణం ఎలా రిపిటేషన్స్ పాడామో ఎక్కడ దీర్ఘాలు ఇచ్చామో అవన్నీ కూడా సేమ్ రెండో చరణం అదే విధంగా ఉంటాయి. పండ్లు పూలు పాలు పండ్లు పూలు పాలు నైవేద్యములను నైవేద్యములను ఆరగించవే తల్లి ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి పండ్లు పూలు పాలు పండ్లు పూలు పాలు నైవేద్యములను నైవేద్యములను ఆరగించవే తల్లి ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి పండ్లు పూలు పాలు పండ్లు పూలు పాలు నైవేద్యములను నైవేద్యములను ఆరగించవే తల్లి ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి పండ్లు పూలు పాలు పండ్లు పూలు పాలు నైవేద్యములను నైవేద్యములను ఆరగించవే తల్లి ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి పండ్లు పూలు పాలు నైవేద్యములను పండ్లు పూలు పాలు నైవేద్యములను ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి మంగళహారతులు మంగళహారతులు గైకొనవే దేవి ఇలా మనం మొదటిసారి పాడినప్పుడు మంగళహారతులు గైకొనవే దేవి అంటూ ఒక చిన్న రాగంతో సస్టైన్ చేద్దాం. మంగళహారతులు మంగళహారతులు గైకొనవే గైకొనవే దేవి దేవి మంగళహారతులు మంగళహారతులు గైకొనవే దేవి గైకొనవే దేవి మంగళహారతులు గైకొనవే దేవి మంగళహారతులు గైకొనవే దేవి కరుణించు రక్షించు కరుణించు రక్షించు వరలక్ష్మీ దేవి వరలక్ష్మీ దేవి కరుణించు రక్షించు కరుణించు రక్షించు వరలక్ష్మీ దేవి వరలక్ష్మీ దేవి మంగళహారతులు గైకొనవే దేవి మంగళహారతులు గైకొనవే దేవి కరుణించు రక్షించు వరలక్ష్మీ దేవి కరుణించు రక్షించు వరలక్ష్మీ దేవి మా వరలక్ష్మి మా వరలక్ష్మి దేవి దేవి మా వరలక్ష్మి మా వరలక్ష్మి దేవి దేవి ఇలా రెండవ చరణాన్ని పాడాక మొత్తం పల్లవి స్టార్టింగ్లో పాడాం కదా, అంటే మొదటిసారి పల్లవి పాడినప్పుడు ఒకసారి సస్టైన్ చేస్తూ తర్వాత దీర్ఘం లేకుండా అలా 2 రిపిటేషన్స్ కూడా ఇక్కడ పాడాలి. ఇప్పుడు ఈ రెండవ చరణం నుంచి ఎండింగ్ వరకు ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. పండ్లు పూలు పాలు నైవేద్యములను ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి పండ్లు పూలు పాలు నైవేద్యములను ఆరగించవే తల్లి శ్రీ మహాలక్ష్మి మంగళహారతులు గైకొనవే దేవి మంగళహారతులు గైకొనవే దేవి కరుణించు రక్షించు వరలక్ష్మీ దేవి మంగళహారతులు గైకొనవే దేవి కరుణించు రక్షించు వరలక్ష్మీ దేవి మా వరలక్ష్మీ దేవి. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మా ఆదిలక్ష్మీ నిన్ను స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మా
శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ. ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ. ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ. దీవించుమమ్మ దీవించుమమ్మ దీవించుమమ్మ. మము దీవించుమమ్మ. ఇలా 2 సార్లు కూడా మొత్తం పల్లవిని పాడాక లాస్ట్ లైన్లో ధనధాన్యములనిచ్చి ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ. దీవించుమమ్మ. ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ. ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ. 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 మము మాము దీవించుమమ్మ. దీవించుమమ్మ. మము దీవించుమమ్మ. మాము దీవించుమమ్మ. ఇలా ఎండింగ్లో ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ 2 సార్లు పాడి దీవించుమమ్మ 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 అంటూ అదే ట్యూన్లో 3 సార్లు పాడాక స్లోగా మమ్ము దీవించుమమ్మ అంటూ ఆ వరలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని వేడుకుంటున్నట్లుగా ఈ పాటను ఆపితే వినడానికి చాలా బాగుంటుంది. ఈ పాట మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది కాబట్టి. మనకి శ్రావణ మాసం అనగానే అమ్మవారి పూజ, అమ్మవారికి పూజ చేస్తూ మంగళహారతులు, అమ్మవారి పాటలు పాడుకోవడం ఇవన్నీ కూడా మనకు ఎంతో ఇష్టం కాబట్టి ఇలాంటి సింపుల్ పాటలైతే చాలామంది ఎక్కువ మంది పాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ సులభమైన పాటను నేర్చుకున్నాం. ఈ పాటను వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మీకు మనసులో కలిగిన అనుభూతిని, ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు మేము మరిన్ని చేయాలి అంటే మీకు ఏమైనా పాటలు కావాలి అంటే వాటిల్ని కూడా మాకు కామెంట్స్లో తెలియచేయండి. వాటిల్ని కూడా వీలైనంత త్వరలో నేర్పించడానికి ప్రయత్నిస్తాం. ఇక ప్రతిసారి చెప్పినట్లుగానే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో ఈ మొత్తం పాటని కలిపి పాడుకుంటూ తిరిగి కలుసుకుందాం.